ఎడ్యుకేషన్ జీవో తీసుకొచ్చిందంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మనము కొంత ప్రచారం చేయవలసింది కింది వరకు. ఎందుకంటే ఇది ఒక బలమైన ఆర్గ్యుమెంట్. ఎలా వాళ్ళ వైపు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో కాబట్టి అది ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇవాళ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ తీసుకొని ఇవాళ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్లో కలుపుతున్నారు. అంటే ఇవాళ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద ఇప్పుడు వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేకపోతే నబార్డు దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి వాటిని కూడా ఇప్పుడు బడ్జెట్లో కలిపి రేపు 10% అని చూపెట్టి మేము ఆల్రెడీ పెంచాము అని వాళ్ళు ప్రచారం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం ముందే మన శ్రేణులకు జిల్లాల వారీగా వీటిని మనం ఎదుర్కొనేటట్టు చేయాలనేది నేను చెప్తున్నాను. మిగతా అన్ని ఈ రోడ్లో ఉన్నాయి. అసలు మొత్తం భారతదేశంలోనే తెలంగాణ కన్నా తక్కువ బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రం ఇది. అది ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా